అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా మొదటిసారి అలిపిరి మెట్ల ద్వారా తిరుమల వెళ్ళాలంటే మాత్రం ఒకసారి ఈ వీడియో కూడా పూర్తి వరకు చూడండి. మా ఎక్స్పీరియన్స్ ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళున్నాము. అయితే నాకు కొన్ని వీడియోస్ అనేవి డిలీట్ అయ్యాయి స్టోరేజ్ ప్రాబ్లం వల్ల. అందుకని నేను ఆడియో వరకు చెప్తున్నా. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము అలిపిరి మెట్ల ద్వారా. అయితే నేను చాలా వీడియోస్ షార్ట్స్ అన్నీ చూసే వచ్చాను. అయితే ముందుగానే ఉచిత లగేజ్ సెంటర్ ఉంటుంది అనమాట. మనం అక్కడ లగేజ్ ఇచ్చేవచ్చు. అక్కడ మన లగేజ్ మొత్తం ఇచ్చాక కొంచెం చెప్పులు కూడా ఇచ్చేయాలి అక్కడే. ఎందుకంటే మనం మెట్ల ద్వారా వెళ్తాం కదా, నడిచి వెళ్ళేటప్పుడు మనం చెప్పులు వేసుకోం కాబట్టి అవి కూడా ఒక బ్యాగ్లో పెట్టుకోవాలి. స్పేర్ బ్యాగ్లో పెట్టుకొని అవి కూడా ట్యాగ్ కట్టుకోవాలి. ట్యాగ్ కొంచెం గట్టి కట్టుకోండి, లేదంటే అవి పడిపోతున్నాయి. మా లగేజ్ అయితే అలానే పడిపోయింది అనమాట ట్యాగ్ అనేది. మేము అక్కడ ఎత్తుక్కోలేకపోయినా చాలా వరకు సూట్ కేసులన్నీ ఒకేలా ఉంటాను. ఇప్పుడు ఏదైనా నేమ్ అయినా కీ చైన్ అయినా పెట్టుకోండి, నేమ్ అయినా రాసుకోండి, లేదా ట్యాగ్ అయినా గట్టి కట్టుకోండి. ఇంకా అక్కడ నుంచి బయలుదేరాక మాకేమైందంటే 2కి బయలుదేరాము. 2 తర్వాత పిల్లలకి ఎలా లేదనేసరికి మేము 2 బయలుదేరాము. అయితే మాకు తినడానికి టైం లేక మేమైతే వెళ్ళిపోయామన్నమాట పట్టుకొని. హెవీ వెయిట్ అయిపోయింది. ఎవరైనా ఫుడ్ తెచ్చుకున్న అవసరం లేదు. అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళే వాళ్ళు అయితే స్టార్టింగ్ సేవ వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా పెరుగన్నము సాంబార్ అన్నం ఇస్తున్నారు. అవి తిని బయలుదేరితే సరిపోద్ది. మేము 2కి బయలుదేరేసరికి మాకు కొంచెం ఏమైందంటే అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 7 అయిపోయింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా 12కి స్టార్ట్ అవ్వండి. మరి మార్నింగ్ స్టార్ట్ అయ్యారంటే ఆ రోడ్డు మార్గం వచ్చేసరికి ఎండ అవుతుంది అనమాట. ఎండలో నడవలేరు, కాళ్ళు కాలుతాయి కదా. అందుకని 12కి స్టార్ట్ అయితే రోడ్డు దగ్గరికి వచ్చేసరికి 4-4:30 అవుతుంది. మనకు టైం సరిపోద్ది అనమాట. అయితే మాకు ఎక్కువ హెవీ అయిపోయింది. ఫుడ్, స్నాక్స్, వాటర్ బాటిల్ వల్ల కొంచెం నడలేకపోయాము. మేము అక్కడక్కడ ఖాళీ చేస్తూ తినేసి కొద్దిసేపు కూర్చొని కొన్ని పని చేసి అంతా ఖాళీ చేసుకొని బయలుదేరామన్నమాట. అయితే వాటర్ బాటిల్ కూడా ఒక 2 పెట్టుకోండి, సరిపోతాయి. ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ప్రతి 100 మెట్లకు కూడా వాటర్ అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. మనం ఎక్కువ క్యారీ చేయనవసరం లేదు, లేదా కొనుక్కొని కూడా తాగొచ్చు. అక్కడ దొరుకుతున్నాయి. ఫుడ్ అన్నీ దొరుకుతున్నాయి ఆల్మోస్ట్. ఏం పట్టుకునే అవసరం లేదు. ఇంకా దేవుడి మీద భారం వేసుకొని మనం నడక మొదలు పెట్టాలి అంతే. ఇంకా అయితే మాకైతే 5 అవర్స్ పట్టింది నడక మార్గంలో వెళ్ళేసరికి అనమాట. మోకాల పర్వతం మీద దగ్గరికి వచ్చామంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లుగా. ఇంకా మాకైతే 5 అవర్స్ కంప్లీట్ అయ్యింది. మాకు లగేజ్ సెంటర్ దగ్గర కొంచెం టైం పట్టింది, ఎందుకంటే మాకు ట్యాగ్ ఊడిపోయింది అందుకని. అయితే అది అక్కడ అయ్యాక మాత్రం మాకు కపిలేశ్వర స్వామి దగ్గర కూడా కొంచెం టైం అయ్యింది. 2.5 అవర్స్ పట్టింది. ఎక్కువ జనాలు ఉన్నారనమాట అక్కడ ఎక్కువగా. అక్కడ అయ్యి మేము అన్నదానం తినేసి ఇంకా నైట్ 3 కత్తిరలు ఇచ్చేసి మేము పడుకున్నాము. అన్నీ నైటే చూసుకున్నాము. నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ దర్శనాలకు వెళ్ళామన్నమాట. ఎవరైనా మొదటిసారి వెళ్తామంటే మాత్రం కొంచెం ప్రీ ప్లాన్డ్గా వెళ్ళండి. లగేజ్ కొంచెం స్పేర్గా బ్యాగ్ ఏదైనా పెట్టుకుంటే బెటర్ అనమాట మనకైతే. ఇంకా పిల్లలతో వెళ్తాం కదా అనేసి ఓవర్ వెయిట్ కూడా పట్టుకోవద్దు. మనం నడవలేము ఏమైనా పట్టుకుంటే మాత్రం. ఖచ్చితంగా కొంచెం వెయిట్లెస్గానే వెళ్ళాలి. వాటర్ కూడా దొరుకుతూనే ఉంటాయి, మనకి ఏమి ఇబ్బంది లేదు. ఇంకా స్వామివారి మీద దయించుకొని అలాగే మనం వెళ్ళడమే. మీకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి నేను వీడియో తీస్తున్నా. నాకైతే చాలా వరకు క్లిప్స్ అన్నీ డిలీట్ చేసేసిన నేను, స్టోరేజ్ ప్రాబ్లం వల్ల అనమాట. ఇంకా అందరూ స్వామివారి దయ మీద వెళ్ళడమే. మనకి ఇటువంటి కాళ్ళ నొప్పులు అయితే ఉండవు. ఇంకా గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే మిడిల్లో జింకలు అన్నీ వస్తాయి అన్నమాట. భయం ఏమి ఉండదు. అందుకని కొంచెం 12కి స్టార్ట్ అయితే టైం సరిపోద్ది. మరీ లేట్ అయితే చీకటి అయితే పిల్లలు భయపడతారు నడవాలంటే. మాకు 7 అయ్యేసరికి పిల్లలు అటు ఇటు భయపడిపోయారు అనమాట చూసి చీకట్లో. ఇంకా కరెక్ట్గా 12కి స్టార్ట్ చేసుకోండి ప్లాన్డ్గా. ఇంకా బాగా అయిపోతాయి ఇంకా 5 అవర్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.